ఏంటిది పడిపోయింది? మేడం, ఐ లవ్ యూ రాధా. ఎవట్రా నువ్వు? హలో మేడం, చెప్పేది ఎందుకు కొడుతున్నారు మేడం? మేడం మేడం చెప్పేది మేడం. సరే ఆగండి మేడం. బ్రేకప్ అయిన వెంటనే అలా చెప్పేస్తారా? చెప్పేది రా అసలు. అయ్యో మేడం, జుట్టు మాత్రం పట్టుకోవద్దు. జుట్టే పట్టుకుంటానురా. చూసే పిచ్చిదాన్ని, జుట్టు మాత్రం పట్టుకోవద్దు అని చెప్పాను కదా. నన్నే పిచ్చిదానా అంటావా? నువ్వే పిచ్చోడివిరా. బాబోయ్ మొత్తం ఏంటయ్యా రోడ్డు మీద మీ సరసాలు? సరసాల చిత్తకొట్టేత్తని. ఎందుకు అమ్మాయిని అలా ఏడిపిస్తావు? ఏడిపిస్తున్నానా? అదే నన్ను కొట్టేసిందిరా బాబు. ఎవరయ్య బాబు నువ్వు? ఎలవయ్యా. సరే సర్లే, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళు. అమ్మాయి కనబడితే చాలు ప్రతి ఒక్కటి ఈరైపోతాడు. ఇంతకీ దీని పేరేంటంటావు? ఇదిగో పిచ్చి మేడం, వాటర్ తాగండి. అసలు నేనేమన్నానండి అంత కోప్పడిపోతున్నారు? ఏమన్నావా? అమ్మాయి కనిపిస్తే చాలు ఐ లవ్ యూ చెప్పేస్తావా? నిన్ను పిచ్చిదాన్ని అనడంలో తప్పులేదే. ఏమన్నావు? అలా కాదండి, నేను అలా వెళ్తున్నానా? అలా వెళ్తుంటే వెనకాల వచ్చేస్తావా? రామచంద్ర ప్రభు ఎక్కడ దొరికిన సంతరా? చేసేవన్నీ ఏదో పనులు, మళ్ళీ దేవుడి పేరు ఒకటి. నేను చెప్పేది వినరా? ఏం వినాలరా? నువ్వు ఐ లవ్ యూ చెప్తే ఎస్ అని చెప్పి నీ వెనకాలే వచ్చేయాలా? అబ్బా, పొద్దున్నే ఎక్కడ దొరికిన సంతరా? పిచ్చి మేడం, నాకు డౌట్ ఉంది. ఏంటి? మీ ఫ్యామిలీలో ఎవరికైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, చెప్పిన మాట వినకపోవడం ఉందా? మా ఫ్యామిలీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? అంటే చెప్పిన మాట అసలు వినకుండా మీరు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. రేయ్, నేను తంతా చూసుకో. అమ్మో, దీన్ని పిచ్చి వచ్చేసిందిరా బాబు. రేయ్, ఇంకోసారి కనిపిస్తే చంపేస్తా. భయ్యా, ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి సంబంధించింది కాకుండా సింగిల్ చింతగా ప్లేస్ ఉందా? ఇలాంటి సింగిల్ కోసమే లోపల సపరేట్గా రూమ్ పెట్టారు, అక్కడికి వెళ్ళి తగలడు. ఏంటి భయ్యా? అదే లోపలికి వెళ్ళమంటున్నాను. సరే, సింగిల్ చింతకంటే ప్రతి ఒక్కడికి లోకువే. ఇదే మనకు కావాల్సిన ప్లేస్, ఇక్కడ కూర్చుందాం. ఏం తిందాం? అమ్మ బాబోయ్, ఈ పిచ్చిదానికి దొరికినంటే మళ్ళీ చావకూడద్ది. ఛీ ఛీ, దీని అమ్మాయి అదో జీవితం ఎక్కడికి వచ్చినా తప్పట్లేదు. అయ్యి బాబోయ్, తొక్కేసిందిరా బాబు. అబ్బా బాబో, ఏ పిచ్చి మోకుందని ఎప్పుడు చూసినా ఎడితో కూర్చుంటావు, పైగా టిష్యూలు ఒకటి. నువ్వా? నా టేబుల్ కింద ఏం చేస్తున్నావు? సిగ్గుబిల్ల పడిపోయింది, ఎదుర్కొంటున్నాను. చిచ్చి, అవునులే, నీలాంటి వాళ్ళు ఇంతకనే ఏం చేస్తారు, చీప్ ఫెలో. ఈ వాటిలో ఏమైనా మీ బావది అనుకుంటున్నావా? మధ్యలో మా బావ ఎందుకు వచ్చాడు? అందరి కళ్ళు మా బావ మీదే. ఆడేదో విజయ్ దేవరకొండ, నువ్వేదో రష్మికలా ఫీల్ అవుతున్నావు. పడక మీ వెంట పడాలి. బాబు, నీకో దండం, నన్ను వదిలే. ఇది మరీ బాగుంది. మొన్న ఇష్టం వచ్చినట్టు కొట్టేసావు, ఇప్పుడు నా టేబుల్ దగ్గరకు వచ్చి గొడవడుతున్నావు. అసలు నేను చెప్పేది విన్నావా? కీచెన్ మీద మ్యాటర్ చదివి గ్యాప్లో వచ్చి కొట్టేసావు. సరే, సారీ. ఆ రోజు జరిగిన దానికి ఇవాళ నాదే ట్రీట్. కూర్చో. సరేలే. ఇంతకీ ఎప్పుడు చూసినా ఎడితో కూర్చుంటావు, నీ ప్రాబ్లం ఏంటి? అయినా ఈ సిచ్యువేషన్లో కూడా తినడానికి వచ్చావంటే? అదా, నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫుల్గా తింటా. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు మా బావకి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అప్పటి నుంచి బావే నాకు మొత్తం ప్రపంచం. అయితే ఇప్పుడు సడన్ గా జాతకాలు కలవలేదంట. పెళ్లి చేస్తే మా ఇంట్లో పెద్ద తలకాయ లేచిపోతుంది అంటున్నారు. నిన్ను చేసుకుంటే నిజంగానే లేచిపోతారు. ఏమన్నావు? ఏం కాదు, పెద్ద ప్రాబ్లం అయితే. సర్లే, తినడానికి వచ్చావు కదా, ప్రశాంతంగా తిను. సరే. దేవుడా, ఓ పక్క జుట్టు ఊడిపోతుంది, ఓ పక్క పొట్ట వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తే అమ్మ గోల, ఫంక్షన్కి వెళ్తే చుట్టాల గోల. ఏంటి స్వామి ఈ గోల? ఈ పెళ్లి గోల నువ్వే తీర్చేచ్చు కదా. అబ్బా, ఎవర్రా కొబ్బరి చెప్పుతో దాడి చేసింది? హే, నువ్వా? గట్టిగా తగిలిందా? నువ్వు కొట్టడం గట్టిగా తగలపడం, దెబ్బకి దేవుడు కనిపించాడు. సర్లే, పద దర్శనం చేసుకుందాం. నువ్వు కూడా ఈ గుడికి వస్తావా? రే, చేయబట్టుకుంటే లోవేం కాదు, కంట్రోల్ కంట్రోల్. అమ్మా, మీ గోత్రం నామని చెప్పండి. పైడిపాల గోత్రం రామరాధ. పైడిపాల గోత్రం గోవిందరాజు. భార్యాభర్తలు అయ్యుండి విడివిడిగా చెప్తారేంటమ్మా? కలిసి చెప్పాలి. భార్యాభర్తలా? కాదు కాదు, మేము ఫ్రెండ్స్. ఆగు, నేను కొడతాను. తిను. ఇంకేంటి మరి? గుడికొచ్చి బొట్టు పెట్టుకునే అలవాట్లేదా నీకు? అబ్బా,
కంట్రోల్ కంట్రోల్ చెప్పాను కదా ఇదేమీ లేవు కాదు ఆరాడు పడుకో. ఏమైంది? ఏం లేదు నువ్వు చెప్పు. సరే గుడికొచ్చావు కదా, ఏం కోరుకున్నావు? ఏం కోరుకుంటాం? ఇంట్లో అమ్మగోవాలా చుట్టాలు గోలా? అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఇంకేముంటది, సింగిల్ చింతకేయాలంటే పెళ్లి గోల అంతే. మరి చేసుకోవచ్చు కదా. నా గోల పక్కన పెట్టి కానీ ఇంతకీ నువ్వు ఏ రాక్షసి కోరుకున్నావేటి? నేనా మా బావకి కాలు చేతులు పోవాలని కోరుకున్నా. అనుకున్నాను నువ్వు రాక్షసి కోరుకుంటావని అనుకున్నాను. ఇంతకీ ఏ పాపం చేశాడు మీ బావ? మా బావకి కాలు చేతులు పోయానుకో ఎంచక్క నా పక్కనే ఉంటాడు కదా, హ్యాపీగా నేను పోషించుకుంటా. మంచి మంచి కొట్టుబాట్లు కదా. ఏంటో. ఒకసారి నీ ఫోన్ ఇవ్వి. ఎందుకు? మనం ఎన్నిసార్లు కలుస్తున్నావంటే గాడ్స్ డెస్టినీయే కదా. నన్ను మా బావని కలపడానికి వచ్చావు కదా నువ్వు. గాడ్ డెస్టినీయా? ఏం ప్లాన్ చేసావు స్వామి? సరే ఇదే నా నంబర్, పేరు తెలుసు కదా, రమారాధా. నా పేరు తెలుసు కదా, గోవిందరాజు. ఎవర్రా ఈ టైంకి దయాలు తిరిగి టైంలో ఫోను? హలో రాజు ఎక్కడుందో అర్జెంట్గా ఇక్కడికి రా. ఎవరు? నేను రాదని. ఈ టైంలో ఫోన్ ఏంటే? నీకు పెట్టిన లొకేషన్ కి రా. యాడికి? అదంతా తర్వాత చెప్తాను, త్వరగా రా. నీకు పిచ్చితో పాటు దయ్యం కూడా పట్టింది ఏంటే? అర్జెంట్గా రమ్మని చెప్తానా? అర్జెంట్గా రావాలా? అర్జెంట్ ఏముంది, చెప్తే తగలాడొచ్చు కదా. చెప్తేనే కానీ రావా? సరే. ఓడి అమ్మ, దీని టార్చర్ మామూలుగా లేదు కదరా. ఇది తగిలిన కాంచి నరకం చూపించేస్తుందిరా, రోజు రోజుకి టార్చర్ చూపించేస్తుంది. అబ్బా. ప్రతిసారి దీని టార్చర్ ఎట్రా బాబు, ఎక్కడ పడతాడు కూడేస్తుంది. హే రాజు, నువ్వా? తగిలిందా? ఆయన నీకేం కాదులే. ఆయన ఈ టైంలో ఇటు ఎక్కడ నువ్వు? పిచ్చితో పాటు దయ్యం కూడా పట్టిందా? ఆయన నిన్ను కదా మీ నాన్న అనాలి. ఇలాగే పద్ధతి పాడు లేకుండా పెంచాడు. అంటే నన్నను మా నాన్న ఎందుకంటావు మధ్యలో? నోడు దోలరా నీకు. ఇదిగో రాధా. రాధా రాదు రాదు. ఆయన ఎప్పుడు చూసినా ఈ రోడ్డు మీద గొడవలు ఏంటయ్యా మీరు? ప్రతిసారి నీ ఏంటి ఏంటి అయ్యా, ఎల్లవయ్యా ఎల్లు. హాయ్, ఎవడ్రా నువ్వు? నువ్వు సింగిలా? ఏ మింగిల్ అవుతావా? ఇంకొకసారి నా కళ్ళ ముందు కనిపించావంటే బండిలో కుక్కి చంపేస్తా. అమ్మ చూసింద్ర బాబు. అమ్మ అమ్మ తల్లి వదిలే వదిలేదు తనకే గట్టిగానే అమ్మ తెలియస్తుంది. వదిలే 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 వదిలే. ఏమైంది రాధా? నీకు తెలుసు కదా నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏమైనా తింటానని, అందుకే ఐస్ క్రీమ్ తిన్నా అని పిలిచాను. ఇంటికి దీనికి బాధ వచ్చిందో సంతోషం వచ్చిందో అసలు ఏమైందో క్లారిటీగా చెప్పొచ్చు కదా. ఈరోజు మా బావ పెళ్ళి. అవునా? అయితే వెళ్ళి పెళ్ళి అవ్వద్దామా? నీకు అంత సీన్ లేదు కానీ చెప్పేది సైలెంట్గా విను. చెప్పైతే. మొన్న మా నాన్న టెంపుల్కి వెళ్ళారు. అప్పుడు మా జాతకం చూసిన పంతుల్ని కలిశారు. ఆయన ఏమన్నారంటే మీ జాతకం చాలా బాగుంది, కానీ మా బావే తక్కువ కట్నం ఇస్తున్నారని చెప్పి ఇలా చెప్పారంట. మీ బావ ఎంత ఎదవైతే? అవును, నాకు మొన్నే తెలిసింది. వాడికి అదృష్టం లేదు, ఎంత పిచ్చిగా ప్రేమించే అమ్మని వదులుకున్నాడు. సర్లే పద వెళ్దాం. 1 minute ఎందుకు? భయ్యా అర్జెంట్గా 2 ఐస్ క్రీమ్లు. ఇదిగో ఇది పెట్టుకో, చిల్లర ఉంచుకోయే. ఇదిగో ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. మరి ఎందుకు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, మా నాన్న చెప్పిన పెళ్లి సంబంధం చేసుకోవడమే. అంటే నచ్చితే చేసుకుంటావా? నచ్చితే చేసుకుంటా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. అవునా? బాగుంటాడా? యావరేజ్గా ఉంటాడు కానీ నీకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. పేరు గోవిందరాజు. ఏయ్ తంతా. అంటే గోవిందరాజు నచ్చలేదా నీకు? నచ్చలేదా అంటే మంచోడే, కానీ నాకు టైం కావాలి. ఆ అబ్బాయి కూడా లైన్ వేసుకోవడానికి టైం కావాలి కదా. అంతేనంటావా? అంతే. దీనికి మళ్ళీ ఏం కోపం వచ్చేసింది? పెళ్ళైన దగ్గర నుంచి తెగ టార్చర్ పెట్టేస్తుంది. రాధా ఏమైంది? నీతో అసలు పడలేకపోతున్నాను, నన్ను వదిలే. వదిలేయాలా? ఓసే రాధా, దీనికి మళ్ళీ కోపం వచ్చేసినట్టుకుంది. రాధా